నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని భావించిన సమయంలో కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ హత్య కుట్ర పన్నుతోందంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హెచ్చరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించినట్లు కథనాలు చెప్తున్నాయి. ఈ హెచ్చరిక వెనక అసలు ఉద్దేశం ఏంటి? నిజంగానే ఇరాన్ ట్రంప్ను టార్గెట్ చేసిందా, లేక అమెరికాను మరింత కఠిన చర్యల వైపు మళ్లించేందుకు ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఈ అలర్ట్ ఇచ్చిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే హార్మోజ్ జలసంధి పరిణామాలతో అమెరికా ఇరాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు చేరుకున్నాయి. ఓవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్పై హత్య కుట్ర హెచ్చరిక రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ మాజీ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచే ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఇక ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో అమెరికా వ్యతిరేక భావోద్వేగాలు మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఖమేనీ అంతిమయాత్రలో వినిపించిన ట్రంప్ వ్యతిరేక నినాదాలు కూడా దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే, ట్రంప్ ఇటీవల తుర్కియా పర్యటన నుంచి తిరిగి వస్తూ అత్యాధునిక విమానాన్ని పక్కన పెట్టి పాత ఎయిర్ ఫోర్స్ 1ను వినియోగించడం. ఇది కేవలం భద్రతా చర్యనా, లేక నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న ప్రత్యేక నిర్ణయమా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నెతన్యాహు మధ్య జరిగిన తాజా చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు ట్రంప్ హత్య కుట్ర హెచ్చరిక ఎంతవరకు నిజం? ఇది యుద్ధానికి ముందస్తు సంకేతమా? ఇజ్రాయెల్ అమెరికాను మరింత దూకుడుగా వ్యవహరించేలా ఒత్తిడి తెస్తోందా? పశ్చిమాసియా మళ్లీ యుద్ధ అంచున నిలిచిందా? డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఇజ్రాయెల్ అందించినటువంటి ఈ అసాసినేషన్ ప్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇది నిజంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అని భావించాలా మనం? లేదు అని అంటే ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెజైల్ సీజ్ ఫైర్ను దెబ్బతీయడానికి ఇజ్రాయెల్ ఆడుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్గా చూడాలంటారా? ఒకటమ్మా, ఇది ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? తప్పకుండా ఇరాన్ దెబ్బతీయాలి. ఇరాన్ను ఇంత ఈజీగా శాంతి చర్చలు జరిగితే ఇంకేముంటుంది? తన పర్పస్ సర్వ్ కాలేదు ఇప్పటికి కూడా. ఎంత ఇరాన్ బలహీనపడితే ఇజ్రాయెల్ అంత బ్రతికుంటుంది, నిశ్చింతగా బ్రతుకుతుంది. కనుక తప్పకుండా వ్యూహంలో భాగమే అయి ఉంటుంది ఇజ్రాయెల్ చేసేటువంటి వ్యూహం. అమెరికా కూడా ఇది తెలియని విషయం ఏం కాదు. అమెరికా ఏజెన్సీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. నిజంగా అటువంటి కుట్ర, ఆయన చంపే కుట్ర, ఒకవేళ కుట్ర ఇప్పుడు ఖమేనీని అమెరికా చంపింది, ట్రంప్ను ఇరాన్ చంపుతుంది, మరి చంపకుండా ఉంటుందా? దీంట్లో సెన్సేషనల్ ఏముంది? కనుక ఆ నెపంతో ఏదో చెయ్యాలి. ట్రంప్నే చంపేస్తారా అని ప్రపంచ దేశాలకు అనిపించాలి. ట్రంప్ని చంపేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తప్పకుండా నిన్ను చంపేస్తారు, మీ కంట్రీని నాశనం చేస్తారు అని దానికి రీజనింగ్ చూయించాలి. కనుక ఇక్కడ ఏ ఆధారం లేదు ట్రంప్ని చంపుతున్నారని, అసాసినేషన్ ప్లాన్ జరిగిందని, ఇలా జరిగింది అలా జరిగిందని. ఏ ప్లాన్ లేకుండా ఖమేనీని చంపేశారు కదా వీళ్ళు. కనుక నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏమంటే, ఇజ్రాయెల్ ఈ విషయంలో తన టార్గెట్స్ పూర్తి కాలేదు. శాంతి చర్చలు అంటూ ఎప్పుడైతే కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించిందో అప్పుడు విభేదాలు ఏర్పడ్డాయి ఇద్దరికి కూడా, నెతన్యాహుకు ట్రంప్కు. ఇద్దరు బహిరంగంగానే మాట్లాడుకున్నారు, ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగానే. మేమైతే యుద్ధ విరమణ చేయము, కాల్పుల విరమణ చేయమని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. తన దాడులు కంటిన్యూ చేసింది. ఎందుకంటే లెబనాన్ను ఆక్యుపై చేస్తున్నది ఇప్పటికి కూడా. కదలను అని చెప్పేస్తుంది ఇజ్రాయెల్. అంటే ఇది అన్నిట్లో చూస్తే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సర్వ్ కాలేదు. అందుకే కాల్పుల విరమణను మొదటి నుంచి వ్యతిరేకించింది ఇజ్రాయెల్. అలా కాల్పుల విరమణ వైపు వెళ్ళింది అమెరికా మాత్రమే. అందుకే ఏదో వంకన ఉన్న ఈ మధ్య నెతన్యాహు
యుఎస్ పర్యటన తర్వాతనే అన్ని మార్పులు వచ్చేసాయి. కనుక వెంటనే అమెరికా బహిరంగ ప్రకటన చేసింది, ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, దీనికి అంతు లేదు, నో క్వశ్చన్ ఆఫ్ టాక్స్ అని చెప్పేసిండు. ట్రంప్ చాలా కోపంగా వెంటనే దాడులు ప్రారంభించారు. దానికి రీజన్ ఆయన చెప్తున్నది ఏంటి అంటే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు కంటిన్యూ చేసింది. మరి కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ కూడా కాల్పులు చేయొద్దు, అక్కడ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సింది. కానీ అదేంటి కమర్షియల్ షిప్స్ పైన 3 పైన దాడి చేసింది. కనుక ఆ వంకన వెంటనే అమెరికా ఏం చేసింది అంటే కాల్పుల విరమణ అనే విషయాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒకటే, అమెరికా అండ్ ఇరాన్ టార్గెట్ ఒకటిగా నడుస్తున్నాయి ఇప్పుడు. కనుక దీన్ని ఇరాన్ అంతు చూడడమే వీటి పని. నేను అనుకుంటాను వారం రోజుల్లో యుద్ధం పూర్తి అయిపోతుంది. ఇంకా ఇరాన్ అంటూ మరి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, ఇరాన్ కాపాడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. కనుక మనం దాని ఏమంటాం ముఖ చెక్కలైపోతుంది ఇరాన్ అనే పరిస్థితి నేను అట్లా ఊహిస్తున్నానమ్మా. అయితే ఇరాన్ ట్రంప్ని నిజంగా టార్గెట్ చేస్తుందా లేదు అని అంటే అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి డొమెస్టిక్ సెంటిమెంట్ను పెంచుకోవడానికి, అంటే ఖమేనీ మరణం తర్వాత బలహీనపడినటువంటి ఈ రెజీమ్ లెజిటిమసీని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి బెదిరింపులకు ఒక సైకలాజికల్ వార్ఫేర్ను సృష్టించడానికి ఈ రకమైనటువంటి ఇది సృష్టిస్తోంది అనేది కొంతమంది చెప్తున్న వాదన. కరెక్టే. అసలు మొన్నటి ఖమేనీ అంత్యక్రియల తర్వాత ప్రపంచానికి ఇరాన్ కనపడ్డ తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా బలంగా కనపడ్డది ఏది ఇరాన్. ఎందుకంటే అన్ని వేల మంది లక్షల మంది అక్కడికి వచ్చి వాళ్ళు ఏడుస్తున్నటువంటి తీరు కానీ 100 దేశాల ప్రతినిధులు అక్కడికి వచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ఈ ఖమేనీ అంత్యక్రియల్లో నాకు కనపడుతున్న విషయం ఏంటంటే ఇరాన్ ఐసోలేట్ అయిపోయింది అని అమెరికా అన్నది. ఎక్కడ ఐసోలేట్ అయిందమ్మా? ఇరాన్ 100 దేశాల ప్రతినిధులు అక్కడ వచ్చి కనబడుతూ ముఖ్యంగా పెద్ద దేశాలు చైనా, రష్యా ప్రతినిధులు అందరూ అక్కడ కనబడుతూ ఉంటే ఇరాన్ ఎక్కడ ఐసోలేట్ అయిందని నేను అడుగుతున్నాను. కనుక మీరు అనుకున్న టార్గెట్, అమెరికా అనుకున్న టార్గెట్ ఏది ఫుల్ఫిల్ అయింది? ఇరాన్లో రిజీమ్ చేంజ్ చేస్తామన్నారు, రిజీమ్ చేంజ్ అయ్యిందా మరి? కనుక ఇరాన్ పొలిటికల్ మైలేజ్ ఇరాన్కు దొరికింది. ఇప్పుడు ప్రజలంతా చిందరబంద అయిపోయి ఇరాన్ ప్రభుత్వం పైన చాలా ఆక్రోషంతో ఉన్న ప్రజలు, రోడ్ల పైన వచ్చి ఉద్యమాలు చేస్తున్న ప్రజలు అందరూ ఒక్కటైపోయి ఇప్పుడు ప్రభుత్వం వెంట నిలబడ్డారు. మీరు ఏం చేశారు? ఇరాన్ను ఒక్కటి చేశారు. ఇప్పుడు కూలిపోతున్న ప్రభుత్వాన్ని తిరిగి మీరు కాపాడారు. సో నేనేమంటున్నా, ఇవన్నీ కూడా ఇరాన్కు అనుకూలంగా కనపడతా, పోనీ తన మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాలను అన్నిటినీ అటాక్ చేసి బెదిరించింది ఇరాన్. ఇరాన్ ఎక్కడ తగ్గలేదే. మీరు ఇన్ని దాడులు చేసినా ఎక్కడ తగ్గలేదే. ఇప్పుడు కొత్త ఆయుధాన్ని ఇరాన్ యుద్ధం తర్వాత చేసుకున్న ఆయుధం ఏంటి అంటే హర్ముజ్ జలసంధి తన చేతిలోకి తెచ్చుకొని ఇప్పుడు ఆట ఆడిస్తుంది. ఇది ఎప్పటికీ మా కంట్రోల్లో ఉంటుంది, పోండి ఏం చేస్తారో పోండి అనే ఒక ధోరణి. కనుక నేను ఆఫ్టర్ యుద్ధము, ఈ కాల్పుల విరమణ సమయంలో ముఖ్యంగా ఖమేనీ అంత్యక్రియల్లో నాకు కనపడుతుంది బలమైన ఇరాన్ కనపడ్డది. చాలా బలమైన, అంటే యుద్ధం కన్నా ముందు ఎంత ఉన్నదో అంతకన్నా ఎక్కువ బలంగా కనపడ్డది. సో ఈ పరిస్థితుల్లో మీరేం సాధించారు? అమెరికా ఏం సాధించింది? ఏది సాధించకుండానే కాల్పుల విరమణ జరిగింది కదా అనేటువంటి ఒక ఇమేజ్ ఏర్పడ్డది, వరల్డ్ వైడ్ గా అలాంటి వ్యూ ఏర్పడ్డది. అందుకే అమెరికా బహుశా ఎక్కడో హర్ట్ అయినట్టుంది. హర్ముజ్ జలసంధి కాల్పుల విరమణ సమయంలో ఎవరు కాల్పులు జరపొద్దు అనే ఒప్పందము బ్రేక్ చేసింది ఇరాన్, దాడులు చేసింది అక్కడ కమర్షియల్ వీటిపైన. దాంతో ఇది అవకాశంగా తీసుకొని ఇంకా ఇలా కాదు అని చెప్పేసి బహుశా నేను అనుకుంటా ఇద్దరు ఒకటయ్యారు ఇప్పుడు, ఇజ్రాయిల్ అండ్ అమెరికా. నేను ఇరాన్ యొక్క అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. సో ఇరాన్ కాస్త తగ్గేది ఉండే, ఇరాన్ కాస్త తగ్గింటే చాలా బాగుండేది, కాల్పుల విరమణ కంటిన్యూ అయ్యేది. అనవసరంగా ఇరాన్ ఎక్కువ తన బలం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇరాన్ దగ్గర అంత బలం ఏం లేదు, వాస్తవంగా కూడా బాగా డ్యామేజ్ అయి కూర్చున్నది, ఆర్థిక స్థితి ఘోరంగా ఉంది. మీరు కనీసం చర్చలో వచ్చిన 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు ఏంటి? శాంక్షన్స్ ఎత్తివేయాలి నంబర్ 1. తర్వాత నంబర్ 2 మీరు ఫ్రోజన్ అసెట్స్ ను రిలీజ్ చేయాలి. ఇవన్నిటికీ అమెరికా ఒప్పుకున్నది కదా. 3వది
యుద్ధం ఖర్చులు భరించాలి, అది కూడా $300 బిలియన్, ఒకటి కాదు రెండు కాదు. తర్వాత ఇదేది హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలని అమెరికా చెప్తున్నటువంటి ఈ ఈ విషయాలపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మీకు కనీసం శాంక్షన్స్ రిలీజ్ అయినా కూడా ఎంతో ఫ్రీ అయ్యేది ఇరాన్. ఇదేమీ లేకుండా హర్మూజ్ జలసంధిలో దాడి చేసి కోరి కష్టాలు తెచ్చుకున్నది. అమెరికా కూడా తప్పు జరిగిపోయింది అనే విషయం అర్థమైంది. ఇప్పుడు తమాషా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్, మీరు అన్నట్టుగా ట్రంప్ నెతన్యాహు మధ్య ఒక పబ్లిక్ రిఫ్ట్ ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. ఎందుకంటే అది మనకి ఇద్దరి మధ్య జియో పొలిటికల్ ఈ గోల్స్లో మనకి స్పష్టమైన డైవర్జెన్స్ కనిపిస్తూ ఉంది కూడా. సో ఇటువంటి నేపథ్యంలో మరి అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరి స్ట్రాటజిక్ అలయన్స్కి ఇది ముప్పు తేదంటారా? ఇప్పుడైతే ఇంకా దగ్గరయ్యారు. ఆ ముప్పు ఉండే ఒకసారి నెతన్యాహు వెళ్ళి వచ్చాక ఇప్పుడు ఏమైంది, యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఇరాన్ పైన యుద్ధం కలిసి చేస్తున్నారు ఇప్పుడు. కనుక ఇప్పుడు తన యొక్క ఫైనల్ ఇదేంది, హమాస్, హిజ్బుల్లాస్ అండ్ హుతీస్ వీళ్ళు ఖతమైపోవాలి. 3 టెర్రర్ ఆర్గనైజేషన్స్ క్లోజ్ అయిపోవాలి. కనుక లెబనాన్ తన ఆధీనంలో పెట్టుకున్నది ఇప్పుడు ఇజ్రాయెల్. ఇంకెవరు ఏం చేయగలిగింది? ఇద్దరు ఒక్కటయ్యారు. కనుక దీన్ని కంటిన్యూ చేస్తారు యుద్ధం. వాళ్ళ స్నేహం బ్రేక్ అయిపోయింది అనుకున్నాం కానీ అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఎప్పటికున్నా ప్రపంచం కింద మీదైనా ఇజ్రాయిల్ ను వదిలిపెట్టి అమెరికా ఎంతో దూరం వెళ్తుంది అనడానికి వీళ్ళు. ఎందుకో వాళ్ళకున్న బంధము అలాంటిది. ముఖ్యంగా ఇజ్రాయిల్ లాబియింగ్ బలం ఎంత ఉంటుంది అంటే తన గుప్పిట్లో పెట్టుకున్నది అమెరికా. వాళ్ళ బలహీనత ఏందో మనకు తెలియదు, ఇజ్రాయెల్ బలం ఏంటో మనకు తెలియదు. కానీ ప్రతి ఇంట్లో, రాష్ట్రపతి ఇండ్లలో కూడా ఇజ్రాయెల్ అమ్మాయి ఉంటది. కనుక ఇజ్రాయెల్ అలాంటి లాబీ చేస్తుంటుంది. సో మొదటి నుంచి వాళ్ళ వైవాహిక సంబంధాలు, వీటిల్లో ముఖ్యంగా విఐపీస్ వాళ్ళతో సంబంధాలు, రిలేషన్షిప్స్, ముఖ్యంగా మ్యారేజెస్ వాళ్ళ మధ్యన ఎక్కువ ఉంటాయి. అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఉంటారు ఆ విధంగా. ఇజ్రాయెల్కి ఆ శక్తి ఉంది. అమెరికాను ప్రేమతో గాని నయానా భయానా అంటాం మన భాషలో, అలా తన ఆధీనంలోనే ఉంటుంది. ఇజ్రాయెల్ మాటనే మాట్లాడుతూ ఉంటుంది అమెరికా ఎప్పుడైనా సరే, ఇంకొక మాట మాట్లాడారు. అందుకే వాళ్ళ స్నేహానికి ఇప్పటికి వచ్చిన దోక ఏం లేదమ్మా, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సార్, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే ఇది దగ్గరలోనే అంటే టోటల్ వార్కి ఏమైనా దారితీసేటువంటి అవకాశం ఉందా అన్న అనుమానం అయితే వస్తూ ఉంది. అంటే ట్రంప్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఈజ్ ఓవర్ అని ఆయన ప్రకటించాడో దాని ద్వారా అమెరికా మళ్ళీ ఒక ఎండ్లెస్ వార్లోకి బలవంతంగా లాగబడుతుందా అని అనిపిస్తూ ఉంది. రెండు ఉన్నాయి, ఒకటేమో తప్పిదం కారణంగా, రెండవది బలవంతంగా అమెరికా యుద్ధంలోకి లాగబడుతుంది. ఒక క్రేజీ ప్రెసిడెంట్, సో నిలకడ లేని అధ్యక్షుడు. పైగా దీంట్లో ఈ యుద్ధం కారణంగా తాను వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల ఇన్కమ్ లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఆయనకు టార్గెట్స్ రెండు ఉన్నాయి. వ్యక్తిగతమైన బెనిఫిట్ జరుగుతూ ఉంది, డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ పొలిటికల్ గా నష్టపోతున్నాడు. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. నేను అనుకుంటాను ఇప్పుడు ఈ యుద్ధంలో ఇప్పుడు ఆయన వచ్చాక శాంతిదూత అవతారం ఎత్తుతాను అనుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఒక రాక్షసుగా కనబడుతున్నాడు ప్రపంచానికి. అటు గాజా అంటే ఇజ్రాయిల్, అక్కడ ఏమో శాంతి లేదు. ఇంకోవైపు ఇరాన్ అమెరికా మధ్య పెద్ద గొడవ అనే యుద్ధమే నడుస్తూ ఉంది. ఇంకోవైపు మొదటి నుంచి నడుస్తున్నది రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధము 3-4 ఏళ్లుగా నడుస్తుంది. అన్నిటికీ మూలం ఎక్కడ ఉంది అంటే ట్రంప్ లోనే ఉంది. ట్రంపే ఈ యుద్ధాలకు అన్నిటికీ కారణం. అందుకే ఇప్పుడు తొందరగా ఆయన యుద్ధాలు ముగించుకోవాలి, చక్కదిద్దుకోవాలి, అమెరికాను చక్కదిద్దుకోవాలి. ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభము, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలోకి మునిగిపోతుంది. ఒత్తిడి పెరుగుతుంది ఆయన పైన. ఈ యుద్ధంలో కనుక ఒకవేళ చైనా యొక్క డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంటే మాత్రం అమెరికా మరింత ఇబ్బందుల్లో పడుతుంది. రష్యా అంటే ఎంగేజ్ అయింది, ఉక్రెయిన్ తో ఎంగేజ్ అయింది కనుక ఇప్పుడే రష్యా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయినా ఇరాన్ కు రష్యా మద్దతు ఉంది, చైనా మద్దతు ఉంది, వెపన్స్ అక్కడి నుంచే వస్తున్నాయి, డ్రోన్ టెక్నాలజీ అక్కడి నుంచే వస్తుంది. ఇంకా ఇరాన్ నిలబడ్డది అంటే వీళ్ళు లేకుండా ఇరాన్ నిలబడలేదు. అదొకటి. ఇరాన్ కున్న పెద్ద బలం ఏంటంటే టెరెయిన్. వాళ్ళ టెరెయిన్ చాలా సంక్లిష్టమైంది. వాళ్ళ జవాన్లు మాత్రమే పరిగెత్తారు, అది ఒక బలము.
రెండోది ఐఆర్జిసి అనేది చాలా ఒక డిసిప్లిన్ ఆర్మీ ఫోర్స్. అది ఖమేనీ ఇచ్చిన గొప్ప బహుమానం ఇరాన్కి ఏంటి అంటే ఐఆర్జిసి. అది కూడా చాలా డిసిప్లిన్డ్ ఆర్మీ కనుక ఈ రెండు ఆ టెరెన్ లోకి అమెరికా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా కాలు పెట్టలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అనుభవాలు అలా చేశాయి. అంటే రష్యా చైనా కూడా పైకి సైలెంట్ గా కనబడుతున్నా కూడా తెర వెనక నుంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తున్నారు మెయిన్. సో దానివల్ల ఇరాన్ చాలా బాగా సస్టైన్ అవుతా వస్తుంది. పక్క దానిలో అనుమానమే లేదు. చైనా ఇంకా చాలా అద్భుతంగా ఇస్తుంది. చాలా ఇప్పటికే అన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి చైనా ఒక ఉద్దేశపూర్వకంగానే మొన్న చేసిన స్ట్రైక్ లో ఏదో రైల్వే లైన్ ఒకటి ఇరాన్ చైనా దీన్ని కొట్టేశారు అని కావాలని ఇవన్నీ కొడుతున్నారు. చైనాను కూడా అమెరికా అటెంప్ట్ చేస్తూ ఉంది రోడ్ దీన్ని కానీ తర్వాత రైల్వే లైన్స్ వీటిని కొట్టే ప్రయత్నం చేస్తుంది. చైనాను అటెంప్ట్ చేస్తుంది. చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. మరి చైనా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం పెద్ద యుద్ధమే అవుతుంది. ఇది మనము భరించలేము. ముఖ్యంగా నేను అనుకుంటాను యుద్ధము పెద్ద యుద్ధంగా మొదలైతే మాత్రం ఇండియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇండియా పైన ఆర్థికమైనటువంటి సంక్షోభం మనం కూడా ఎదుర్కోక తప్పదేమో అనిపిస్తుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ కావచ్చు, ఎనర్జీ సెక్యూరిటీస్, వీటిపైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నటువంటి మన ఎకనామిక్ సిస్టమ్ కూడా మొత్తం ఆ స్టెబిలిటీ కూడా అంతా మొత్తం అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి. నిన్న సెన్సెక్స్ మనము చూసాం కదా ఎంత పడిపోయింది అనేది. చాలా దారుణంగా పడిపోయింది, క్రాష్ అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఇప్పటికే తట్టుకోలేమేమో మనం కూడా యుద్ధం కనుక కొనసాగితే. ముఖ్యంగా ఆయిల్ క్రైసిస్ చాలా ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బంది చాలా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు 50 నుంచి 60% పెంచేశాయి ఆయిల్ ధరలు మార్కెట్లో. ఒక ఇండియానే మనం చాలా తక్కువ పెంచాము. కానీ ఇప్పుడు మళ్ళా ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది అనేటువంటి అందరూ అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం ఇది. ఇప్పుడు ట్రంప్ పాత విమానాన్ని ఒకటి ఉంది కదా సార్, ఎయిర్ ఫోర్స్ 1, దాన్ని వాడటం కావచ్చు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ విషయంలో అమెరికా ఎంతటి హై అలర్ట్గా ఉందో చెప్పడానికి ఇవే ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. అంటే ఈ స్థాయి బెదిరింపులు అమెరికా ఫారెన్ పాలసీ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? చూడాలి మరి. ఎందుకంటే ట్రంప్ నిజంగానే మీరు అన్నట్టుగా మొన్న తుర్కీ నుండి తిరిగి వస్తున్నప్పుడు తను వాడాల్సినటువంటి అత్యాధునిక విమానాన్ని పక్కకి పెట్టి ఎయిర్ ఫోర్స్ 1 చెప్పేసి దాని పాత దాంతో రిటర్న్ వచ్చారు అనేది. అంటే భద్రత సమస్యలు ఉన్నాయనేది దీంతో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అప్పటికి ఈ జాగ్రత్తలన్నీ బహుశా అందుకొరకే తీసుకుంటుంటారు. మీరు అన్నట్టుగా ఈ సమస్యలు, కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ ఇరాన్ ఏం చిన్న దేశం ఏం కాదు. ముఖ్యంగా ఇరాన్కు టెక్నాలజీ సప్లై కానీ లేకపోతే ఏమంటాము సమాచారం, ముఖ్యంగా యుద్ధం సంబంధించిన సీక్రెట్ సమాచారం అంతా కూడా చైనా అందిస్తుంది. కనుక ట్రంప్ మూవ్మెంట్స్ ను కూడా చైనానే అందిస్తుంది అని. సో ఆ భయంతోనే ట్రంప్ ఉన్నాడు. అందుకే నేను అవన్నీ చూశాక నాకు అనిపించింది యుద్ధం యొక్క ఇంటెన్సిటీ తప్పకుండా పెరుగుతుంది. ఇది ప్రపంచ మానవాళి పైన ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ భద్రత కూడా చాలా ముఖ్యం. ట్రంప్ ఎందుకంటే అమెరికా యొక్క ప్రెస్టీజ్ అది. అమెరికాలోనే ట్రంప్ పైన దాడులు జరుగుతాయి, అది వేరే విషయం. ఇంటర్నల్ సెక్యూరిటీ సరిగా లేకపోవడం వాళ్ళకి ఎప్పుడు సమస్యలే అది. కానీ యుద్ధం కారణంగా ఒకసారి ఇరాన్ కనుక ట్రంప్ ను దాడి చేయగలిగితే అది మామూలు అవమానం కాదు అమెరికా. సో అందుకే ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంటెన్సిఫై అవుతుంది తప్పకుండా. ఇవన్నీ చూస్తుంటే యుద్ధము తీవ్రత పెరుగుతుంది. చాలా నష్టపోతుంది ఇరాన్ మాత్రం. ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు ఉట్టిగా మాటలు చెప్పాడు, కానీ నేను అనుకుంటా ఒక 5-10 days లో ఇరాన్ బూడిద అయిపోతుంది అనేది నాకు కనపడుతున్నటువంటి విషయం అన్న. అంటే ఇరాన్ ను డిప్లొమాటికల్లీ ఐసోలేట్ చేసేటువంటి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటారు? ఇటు అమెరికా ఇజ్రాయెల్ కూటమి మళ్ళీ వాళ్ళు జాయింట్ మిలిటరీ యాక్షన్ కి ఏమైనా సిద్ధమవుతారా? ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యారు. జాయింట్ మిలిటరీ యాక్షన్ ప్రిపేర్ అయినట్టే లెక్క. నేను అనుకుంటే ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద ప్రదర్శన చేసిన ఖమేనీ వచ్చినప్పుడు ఇరాన్ మీద సింపతితో అందరూ వచ్చారు.
అనేక 100 దేశాల ప్రతినిధులు అక్కడికి అవును. వచ్చినప్పటికీ ఇరాన్తో నిలబడి యుద్ధం చేసే వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే చాలా తక్కువ. ఆ విధంగా ఎవరు లేరు. ఓ రకంగా ఇరాన్ ఐసోలేట్ అయింది. కాకపోతే మేకపోతు గంభీరం అయింది. ఖమేని ఒక దీంతోటి ఆయనకున్న ఇమేజ్ తోటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రజల ప్రేమ ఉంది ఆయన పైన. మ్మ్. సో అదంతా అక్కడ కనపడ్డది. దాన్నే చూయించిగా మేము బలంగా ఉన్నాం అనుకుంటే చూడడానికి ఇమేజ్ వరకు బాగుంది, కానీ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఏదీ లేదు అనేది అమెరికాకు తెలుసు. అమెరికా ఇప్పుడు అదే ప్రూవ్ చేస్తుంది. అమెరికన్ కాదని యుద్ధంలో దిగే వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు ఇప్పట్లో. Yeah. ఉండొచ్చు అమెరికా సమస్యలు, నాటోతో విభేదించింది విభేదాలు. అమెరికా, ఈ యూరోపియన్ యూనియన్ తో సరిగా లేదు అనేక ప్రాబ్లమ్స్ తో అమెరికా ఉన్నప్పటికీ కూడా ఇరాన్ బలంగా అయిపోయింది అనేది మాత్రం కాదు. ఇరాన్ కి ఎప్పుడు బలం వస్తుంది, ఊపిరి ఎప్పుడు ఆడుతుంది అంటే అదిగో మీరు చెప్పిన శాంక్షన్స్ ఎత్తేసినప్పుడు, ఫ్రోజన్ అసెట్స్ అన్ని ఇచ్చినప్పుడు కాస్త ఊపిరి ఆడుతుంది. అంతవరకు ప్రాణమే లేదు ఇరాన్కి అసలు. ఊరికే స్టేట్మెంట్స్ 4 ఇవ్వాలి, 4 డ్రోన్లు పంపాలి, ఇంకాస్త 1, 2 అటాక్ చేయాలి తప్పితే Yeah. ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం చేసి అటువంటి స్థితి బక్కచిక్కిపోయింది ఇరాన్. కనుక వేరే మార్గం లేదు, ఇరాన్ కు మద్దతు వచ్చే సమస్యనే లేదు రైట్ సార్. నాకు అనిపిస్తున్న విషయం. యా రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.